హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. నేను ఈరోజైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది అయితే మీకు చూపిస్తానండి. అయితే ముందుగా మనం గిన్నె పెట్టుకుని దాంట్లో నేనైతే 2 కేజీలు చికెన్ అయితే తీసుకున్నానండి. అయితే ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి బాగా ఎర్రగా వేపుకోవాలండి. అవి ఎర్రగా వేగాలి అంటే కనుక ముందు మనం పసుపు ఉప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకుంటే ఈ ప్రాసెస్ చాలా ఎర్రగా గోల్డ్ రంగు వచ్చేదాకా కూడా మనం వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీ కూడా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మనం చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ కూడా నేను అల్లం వెల్లుల్లిపాయలు కూడా అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటానండి. నేను విడివిడిగా అయితే ఏం చేయనండి, నేను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటాను. ఈ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము. ఈ టమాటాలు కూడా వేసుకుని కాసేపు మగ్గబెట్టేసుకుందామండి. ఇవి కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా చికెన్ అయితే నేను ఉప్పు కారం పసుపు వేసి చక్కగా ముందుగా నానపెట్టానండి. పెరుగు కూడా వేసాను. ఇలా వేసి నేను ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి కదండి ఆయిల్ బయటపడేదాకా, వాటిల్లోని ఇప్పుడు చికెన్ కూడా వేసేసాను. ఇలా నీరు మనం ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా ఈ నీరంతా బయటికి వచ్చేదాకా కూడా మనం బాగా తీసేసేయాలండి ఆ నీరంతా. అప్పుడే టేస్ట్ అయితే చికెన్ కర్రీకి అయితే బాగుంటుందండి. ఇదిగోండి నేనైతే ముందుగా ఉప్పు కారం పసుపు వేసి నానబెట్టినా కానీ ఇప్పుడు సరిపోతే మనం కొంచెం ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు మనకి దగ్గర పడింది కాబట్టి ఆయిల్ బయటపడింది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కాసేపు మగ్గబెట్టుకుందామండి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత గరం మసాలా నేను హోమ్మేడ్గా అయితే ఇంట్లో నేనైతే రెడీ చేసుకున్నానండి. అన్నీ వేసుకొని అది గరం మసాలా మీకు కావాలంటే నేనైతే లింక్ ఇస్తాను. ఆ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి దించే ముందు. ఇలా వేసుకుని కొంచెం దగ్గర పడాలండి. దగ్గర పడేదాకా కూడా మనం ఇలా అయితే కలుపుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటానండి. చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకొని ఆ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గపెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి నాకు. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి మనకి ఈ చికెన్ కర్రీ అయితే దగ్గర పడింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇలా చేసుకోండి, చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకుని ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, మన చికెన్ కర్రీ అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది చూసారా. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలు ఇష్టపడేది మటన్ కన్నా చేపల కన్నా చికెన్ కర్రీ అంటేనే మా వాళ్ళందరూ కూడా ఇష్టపడతారండి. చికెన్ ఫేవర్స్ ఇంకెవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో మేమందరం కూడా చికెనే తింటారండి. నేను మాత్రం మటన్ అయితే అడుగుతానండి. ఇంతేనండి, బాయ్.